అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని ఒక సామెత ఉంది. అదే సందర్భంలో తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నటువంటిది మరొక సామెత ఉంది. అట్లాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అవకాశం కల్పిస్తే ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి లేదా ఏడుబిచ్చుకు తింటున్నటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి ఉదంతం చూస్తే ఏ విధంగా ఉంటాయి పరిస్థితులు అన్నటువంటి తెలుస్తుంది. వాస్తవంగా కొన్ని పథకాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అందులో లైవ్ స్టాక్ అంటే మన కోళ్ళని పెంచుకోవడం కానీ, మేకలు పెంచుకోవడం, ఆవులు పెంచుకోవడం, గేదెలు పెంచుకోవడం, ఇట్లాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇచ్చి డబ్బులు ఇస్తుంటుంది. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొస్తుంటే దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే దానికి ఎవరు లోన్స్ ఇవ్వాలి? సగం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మిగతా వాటిని అప్పు ఇవ్వాలి. ఆ అప్పు ఇవ్వడానికి వేధించుకు తింటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. ఇదేంటయ్యా అంటే ఏకంగా ప్రధానమంత్రి పేరుతోనే ఉంటుంది. జాతీయ లైవ్ స్టాక్ మిషన్, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ, దాని కింద PMFME కింద చిన్న యూనిట్లు పెట్టాలనుకునే వాళ్ళకి, గ్రామాల్లో పొలాలు ఉన్నటువంటి వాళ్ళకి, స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఈ SLM కిందన కోళ్ల పరిశ్రమకి 25 లక్షలు, గొర్రెలు మేకల పెంపకానికి 50 లక్షలు, పందుల పెంపకానికి 30 లక్షలు, గడ్డి పెంచడానికి 50 లక్షల రూపాయల దాకా రాయితీ ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలి. ఈ పథకం కింద మొత్తంగా 3,000కు పైగా దరఖాస్తులు అందితే ఇందులో 1,600 దరఖాస్తులకి అర్హత ఉన్నాయని చెప్పి ఓకే చేసి డబ్బులు ఇచ్చింది 290 మాత్రమే. ఏంటంటే ది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ చట్టం ప్రకారం 50 లక్షలకు పైగా రుణాలు మంజూరు చేయాలంటే వ్యవసాయేతర భూముల్ని తనఖా పెట్టాలని నిబంధనలు ఉన్నాయని బ్యాంకర్లు చెప్తున్నారు. 50 లక్షల లోపుకి ఎందుకు మరి? ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. అదే విజయ్ మాల్యాకి ఇవ్వమంటే ఇస్తారు, అంబానీకి ఇవ్వమంటే, అదానీకి ఇవ్వమంటే ఇస్తారు. వాళ్ళు ఎగ్గొట్టినా మళ్ళీ లోన్స్ ఇవ్వడానికి సిద్ధపడతారు. సామాన్యుడు ఎదుగుతుంటే సచ్చినా అంగీకరించలేనటువంటిది సామాన్యుడే సిబ్బందిగా ఉండే బ్యాంకులకు పట్టిన దరిద్రం.